ఈ రకమైన క్యారెట్ పాలు తాగారా? తాగకపోతే ఒక్కసారి ట్రై చేయండి. హాయ్ అండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు నేను క్యారెట్ పాలు తయారు చేస్తున్నాను అండి. ఈ రకమైన పద్ధతిలో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పనిసరిగా ట్రై చేయండి. ముందుగా అయితే క్యారెట్ని బాగా ఉడికిచ్చేసుకోండి. ఉడికిచ్చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోండి. క్యారెట్ అయితే బాగా ఉడకాలంటే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. ఇవన్నీ మళ్ళీ మిక్సీలో అయితే వేసేసుకుని అందులోకి నానబెట్టిన జీడిపప్పును కూడా వేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే పట్టేసుకోండి. అప్పుడే మనకి పాలుకి బాగుంటుంది. ఎక్కడ కరుగ్గా అనేది తగలకూడదు, మనకి పలుకు అనేది తగలకూడదు. సో ఇలాగైతే తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుని నేనైతే ఇక్కడ 2 లీటర్ల పాలు అయితే తీసుకున్నానండి. వాటిని బాగా మరిగిచ్చేసుకున్నాను. మరిగిచ్చేసుకున్న తర్వాత నేను 2 లీటర్ల పాలకి నేను ఇక్కడ 8 గంటల వరకు నేను మిశ్రమాన్ని వేసుకున్నాను. క్యారెట్ జీడిపప్పు ఆడినటువంటి పేస్ట్ని అలా వేసుకుని బాగా మరిగిచ్చేసుకోండి. మరిగి కొలిది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ మీకు క్యారెట్ పాలులాగా అయితే అస్సలు ఉండదండి, బాదం పాలులాగే ఉంటాయి. మీకు పిల్లలు ఇంట్లో క్యారెట్ తిన్న వాళ్ళకి కూడా చక్కగా ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు. సేమ్ బాదం పాలు బయట నుంచి మనం ఎలా కొనుక్కు తెచ్చుకుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. మనం బయట డబ్బులు పెట్టి కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకుని పిల్లలకి పెడితే హెల్త్కి హెల్త్, మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అలాగే ఈ రకమైన పాలని తయారు చేసి ఒకసారి మీ పిల్లలకు కూడా పెట్టండి. ఆ మిగిలిపోయిన పేస్ట్ని కూడా మనం ఒక బాక్స్లో స్టోర్ అనేది చేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని డైలీ 1 స్పూన్ పాలలో కూడా కలిపి ఇచ్చేయచ్చు అన్నమాట. ఇప్పుడు బాగా మరిగించుకున్న పాలలో మనకి ఎంత షుగర్ అయితే పడుతుందో ఆ పాలకి సరిపడా షుగర్ అయితే వేసేసుకోండి. అందులో కొంచెం ఇలాచీ కూడా వేసుకోండి. ఇలా మరిగించుకుని చక్కగా ఇవన్నీ మరిగించేసుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుని మనం గ్లాస్లో పోసుకుని తాగితే చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.